కొంతమంది ఏదైనా తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఈ సమస్యని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటూ ఉంటారు. ఈ మధ్య ఈ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆఖరికి హోటళ్లలో కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు విందు వినోదాలలో పాల్గొనాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ప్రయాణంలో అయితే మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సందేహం వల్ల ఒక్కోసారి తినటం కూడా మానేస్తూ ఉంటారు. మనం తిన్న ఆహారం కడుపులోకి చేరుకున్నాక నాడులు పెద్ద పేగు కండరాలకి సంకేతాలు పంపుతాయి. ఈ సంకేతాలు పెద్ద పేగుని సంకోచించేలా చేసే అవకాశం ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మలాన్ని పురీషనాళం వద్దకు తరలిస్తూ ఉంటుంది. ఈ చర్య మల విసర్జన చేయాలి అనేటువంటి కోరికను కలగజేస్తూ ఉంటుంది. ఇలా పెద్ద పేగు నుంచి ఈ వ్యర్థాలు పురీషనాళం వద్దకు వెళ్ళినప్పుడు మరింత ఆహారం జీర్ణం కావటానికి పెద్ద పేగు స్థలం కల్పిస్తూ ఉంటుంది. దీనినే తిన్న తర్వాత పేగు కదలికలు అంటూ ఉంటారు. ఇది సాధారణంగానే కొంతమందిలో కనపడుతూ ఉంటుంది. కానీ ఒకవేళ దీర్ఘకాలం వేధిస్తూ ఉన్నా, నొప్పి అనిపిస్తున్నా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ ఉండాలి. జీవనశైలిని మార్చుకోవాలి. అలాగే ఆహారాన్ని ఎక్కువసార్లు కొద్దిగా నెమ్మదిగా బాగా నమిలి తినటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలా అలవాటు చేసుకోవాలి. కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. అలాగే ఒకవేళ మద్యపాన ప్రియులైనట్లయితే మద్యపానం మానేసుకోవడం మంచిది. మసాలాలు తగ్గించాలి.